గేదెలు పెంచడానికి అసలు మెయిన్ కారణం ఏంటి? మీ ఇన్స్పిరేషన్ ఏంటి గేదెలు పెంచడం వల్ల? ఇన్స్పిరేషన్ అంటే మా పూర్వీకుల నుంచి కూడా గేదెల పెంపకం అనేది మాకు అలవాటైపోయిందండి. చాలా ఇష్టంగా చేస్తాం ఈ పని మేము. సో దీన్ని మేము కూడా కొనసాగిస్తున్నాం. మిగతా తరాలు కూడా కొనసాగించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే పాలు అనేది మనకి ఇంకా ఎప్పుడు మన భూమి మీద మనిషి ఉన్నంత వరకు కూడా అవసరమే. సో దీన్ని పెంచి పోషించవలసిన బాధ్యత ఖచ్చితంగా మనకుంది. మా దగ్గర ముర్రా ఉన్నదండి. తర్వాత ఆవులు ఒంగోలు, పొంగనూరు, రాతి ఇవి ఉన్నాయండి. కపిల్. ముర్రా గేదెలు ప్రత్యేకత అంటే ఇవి పాలు ఎక్కువిస్తాయండి. తర్వాత ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ముర్రా అనేది అసలు రింగ్ తిరిగిన కొమ్ము అని ఒక అర్థం అనమాట. సో ఈ బ్రీడు మనకి నుంచి పాలు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. సో అందుకని ఇవి పెంచడానికి మనకి అనుకూలం. ఇవి షెడ్లోనే పెంచాలి ముర్రా అనేది. సో దీన్ని మేము ఎంచుకున్నాం. ఆ ముర్రా అంటే అందమైన రింగ్ తిరిగిన కొమ్ము అని ఒక అర్థం ఉన్నదండి. ఇది ఇంచుమించు గేదె జాతులన్నింటిలో కూడా ఇది అందమైన జాతి అనమాట. చూడడానికి అందమైన జాతి. పాల దిగుబడి అంటే మా దగ్గర అయితే ప్రస్తుతం ఒక పూటకి 10 లీటర్ల నుంచి ఇచ్చి ఇది మొదలు 15.5 అలా ఇచ్చే వరకు కూడా ఉన్నాయండి ప్రస్తుతానికి. అంటే పర్ డే 20 నుంచి 32 లీటర్లు కూడా ఇచ్చే గేదెలు ఉన్నాయండి మా దగ్గర. అవునండి. మేము ఇది వరకు ఏం చేసేవాళ్ళం అంటే గేదెల్ని కావాలంటే మంచి పాల దిగుబడి ఇచ్చే గేదెలు కావాలంటే హర్యానా నుంచి తీసుకొచ్చేవాళ్ళం అండి. సో ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి అలాగే జరుగుతూ ఉండేది. సో మా ఆలోచన ఏంటంటే మాతో పాటు చాలామంది అడిగేవారు, మాతో పాటు వాళ్ళకి కూడా తేవాల్సి వచ్చేది. సో మేము బ్రీడ్ని ఇక్కడే డెవలప్ చేయాలి. అక్కడ నుంచి తీసుకొచ్చేటప్పుడు కొన్ని సాధక బాధకులు ఉంటాయి, ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. సో ఆ బ్రీడ్ని ఇక్కడే డెవలప్ చేయాలని మేము ఇక్కడ సెమన్ బ్యాంక్ స్టార్ట్ చేసామండి. సెమన్ అంటే మా దగ్గర ఉన్న మా దగ్గర ఉన్న బుల్స్ సెమన్ ప్రత్యేకత ఏంటంటే అండి, అన్నీ కూడా హై మిల్కర్. అంటే ఇప్పుడున్న బుల్స్ కానీ ఆ బుల్స్ వాళ్ళ మదర్ కూడా హై మిల్కర్ నుంచి వచ్చిన బుల్స్ని మేము ఇక్కడికి తీసుకొచ్చాం. దాని కాస్ట్ గురించి ఏమో ఆలోచించకుండా మాకు హై మిల్కర్ ఇచ్చే గేదె నుంచి వచ్చిన దొరికే వరకు కూడా ఎంత టైం అయినా సరే వెచ్చించి వెతికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టామండి. అప్పుడే పెట్టి 5 సంవత్సరాలు పూర్తయి 6 సంవత్సరాలు అయిందండి. మాకు రిజల్ట్ కూడా అలాగే ఉన్నాయి. వాటికి పుట్టే దున్న పిల్లలు కానీ మంచి క్వాలిటీ వస్తున్నాయి. అండ్ ఫీమేల్స్ పుట్టిన రైతులు మాకు ఫోన్ చేస్తూ ఉంటారండి, మేము ఎప్పుడు చూడండి రేటు పలుకుతున్నాయండి మీ దగ్గర నుంచి కొన్న సెమన్ నుంచి పుట్టిన గేదెలు. ఉంటుందండి. బ్రీడ్కి ఏమీ సర్టిఫికేషన్ ఉండదు. మనకి సెమన్ బ్యాంక్లో మేము సెమన్ బ్యాంక్ నిర్వహిస్తున్నాం కదా, దానికి మాత్రం సిఎంయు అని ఉంటుంది. సెంట్రల్ నుంచి ఒక టీం వస్తుందండి. వాళ్ళు చెప్పిన ప్రోటోకాల్ని మేము పాటించి దాన్ని నిర్వహించాలి. Like and subscribe Eagle Media Works.